మీకు ఒక విషయం చెప్పిన, ఆశీర్వాదాలు దీవెనలు పొందడం మాత్రమే ఆత్మీయ జీవితం కాదు. నువ్వు అన్నింటిలో ఆశీర్వదించబడ్డావు అంటే నువ్వు అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నావు అని కాదు. అంటే ఆశీర్వాదములు అంటే సమృద్ధిగా సమస్తము కలిగి ఉండడం మాత్రమే కాదు. ఒకవేళ ఈ సూత్రమే సరి అయినదైతే, అన్ని సమృద్ధిగా కలిగి ఉండడమే ఆశీర్వాదమైతే, యాకోబు కంటే ఏసావుకే ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నట్లు అవుతుంది మరి. ఎందుకంటే ఏసావు ఏమంటాడు, నాకు ఏమి కొదువై లేదు, సమృద్ధిగా ఉన్నాను నేను, నువ్విచ్చే బహుమతులతో నాకు ఎలాంటి పని లేదు. ఆ కాలంలో ఏసావుకి ఒక రాజుకున్న దానికంటే గొప్ప వైభవం ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇరుగు పొరుగు రాజులకు సహాయపడగలిగిన సైన్యం, ప్రైవేట్ ఆర్మీ ఏసావుకుంది. దేవుని ప్రజ, ఆశీర్వాదం అంటే నీవిప్పుడు సర్వ సమృద్ధిలో ఉండడం కాదు. నిజమైన ఆశీర్వాదం నీ ఆత్మ సర్వ సంపూర్ణతను పొందుకుంటూ ఉండడం. అందుకే అంటాడు, ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది అన్నింటిలో. ఆత్మలో వర్ధిల్లాలంటే మనకి ఏం తెలియాలి? ఆత్మ వర్ధిల్లడం ఎలాగా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం అక్కడ ఉంది, చూడండి. తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఇప్పుడు చెప్పండి, మనం సంపూర్ణ సిద్ధి పొందాలంటే విశ్వాసిగా మనకి ఏం తెలియాలి? మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి రాలేదు. మీరు ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలో కూడా చెప్పడానికి రాలేదు. మీరు రక్షించబడ్డ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ మాటలు వింటూనే ఉన్నారు. ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలో చెప్పడానికి నేను రాలేదు, కానీ మీరే ఆశీర్వాదంగా మారాలంటే ఏం తెలుసుకోవాలో మాత్రం చెప్పడానికి వచ్చాను నేను. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పండి, ఆశీర్వాదాల వెంట పరిగెడతారా? మీ వెంటే ఆశీర్వాదాలు రావాలా? కలుగునుగాక. ఆమేన్. మీ వెంటే ఆశీర్వాదాలు వచ్చేటట్లు మీరు బ్రతకాలి అంటే మీరు దేవుని నియమము వెంట పరిగెత్తాలి. అందుకే ఆయన అన్నారు, మొదట నా నీతిని రాజ్యమును వెతకండి, అటు తర్వాత మీకు అన్ని కలుగునన్నాడు. ఈరోజు మన భక్తి రివర్స్లో కొనసాగుతుంది. ఆనాటి భక్తుడు అన్నాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు. మనం కృపాక్షేమముల వెంట పరిగెడుతున్నాం. చాలా వ్యత్యాసం ఉంది ఆనాటి భక్తుల ఆలోచన విధానానికి, నేటి మన ఆలోచన విధానానికి. అలాంటి అజ్ఞానానికి ముగింపు పలకడానికి ఇలాంటి సభలను దేవుడు